ఒలింపిక్స్లో రజత పతకం సాధించడం అంటే మామూలు విషయం కాదు. కోట్ల రూపాయలు వచ్చి పడతాయని అనుకుంటారు. అయితే చాలా మార్కెటింగ్ కంపెనీలు పోటీ పడి మరీ విజేతను తన వ్యాపార ప్రకటనలకు ఉపయోగించుకుంటారు. మరి అలాంటి రజతం సాధించిన ఓ జిమ్నాస్ట్ ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. దీంతో అసలు ఏం జరిగిందని నెటిజన్లు గందరగోళం పడుతుంటే మొత్తానికి అసలు విషయం బయటపడింది. ఇంతకీ అది ఏంటి? అయితే ఆ రజత పథకం విజేత మరెవరో కాదు, చైనాకు చెందిన యాకిన్. తను హునాస్ ప్రావిన్స్లోని హెన్గ్యాంగ్ నగరంలో నివసిస్తోంది. అయితే అక్కడ వారికి సొంతంగా ఒక రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు యాకిన్ ఒలింపిక్స్లో పతకం సాధించిన తర్వాత సరాసరి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలు నిర్వహించే రెస్టారెంట్లో వారికి సహాయపడుతుంది. 18 ఏండ్ల యాకిన్ తొలిసారిగా ప్యారిస్ ఒలింపిక్స్లో అడుగుపెట్టింది. తొలి పోటీలోనే రజత పతకం సాధించి ఔరా అనిపించింది. అయితే పతకం గెలిచిన తర్వాత ఇక్కడ ఓ ట్విస్ట్ జరిగింది. అదేంటంటే యాకిన్కి ఇదే అంతర్జాతీయ తొలి పతకం. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన అందరూ కూడా పోడియం వద్ద నిల్చొని ఉన్నారు. అయితే ఫస్ట్, థర్డ్ వచ్చిన వారిద్దరూ తమ పతకాలను నోటితో కొరికి ముద్దాడారు. ఆ సమయంలో దాన్ని చూసిన యాకిన్ వారిని అనుసరిస్తూ తన పతకాన్ని నోటి వద్ద పెట్టుకొని ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఆ సమయంలో ఆమె అమాయకపు చూపులకు లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ పుట్టుకొచ్చారనే చెప్పాలి. వారిలాగే నేను కూడా అలా నోటితో పట్టుకోలేనేమోనని భావించి సడన్గా నోటి దగ్గర పెట్టుకొని ముద్దు పెట్టుకుంది. అలా చేసి తనంతటా తానే సిగ్గుపడి పోడియం దిగి వెళ్ళిపోయింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.